ఫ్రెండ్స్, మొక్కల్లో కోడిగుడ్డు చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అది మంచి ఫర్టిలైజరు, అలాగే మంచి పెస్టిసైడ్ కూడా. చాలా బాగా యూజ్ అవుతుంది కోడిగుడ్డు. వివిధ రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. పచ్చి కోడిగుడ్డు వాడుకోవచ్చు, అలాగే ఉడకబెట్టిన కోడిగుడ్డు కూడా వాడుకోవచ్చు అన్నమాట. వాడిన తర్వాత ప్లాంట్ గ్రోత్ మాత్రం చాలా బాగుంది. చాలా సార్లు వాడాను, చాలా బాగుంది. పూత రాలకుండా ఉంటుంది, అలాగే కాయలు పిందెలు అవి కూడా బాగా వస్తాయి అన్నమాట. చాలా బాగా పనిచేసింది. కాల్షియం రిచ్ అన్నమాట. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. టొమాటో చెట్లకి, మిరప చెట్లకి, ఈ చామంతి అయితే చాలా మంచి లీవ్స్ వచ్చాయి. అలాగే ఈ బొబ్బర్లు మంచి హార్వెస్ట్ ఇచ్చాయి. సడన్ గా బాగా పెరిగాయి అన్నమాట. అంతకుముందు కూడా వచ్చాయి, అంత హెల్దీగా రాలేదు. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వారం అవి వస్తాయి కదా పూలు, ఇంకా కాయలు బాగా వచ్చాయి. సీడ్స్ కూడా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ బొబ్బర్లు బీన్స్ కూడా చాలా వచ్చాయి. ఒక్క బీన్స్ లో చాలా సీడ్స్ వచ్చాయి అన్నమాట. హెల్దీ సీడ్స్ వచ్చాయి. చిన్న చిన్న పాట్సే మన దగ్గర ఉండేవి, మీకు తెలుసు కదా, 3-4 ఇంచెస్ పాట్సే అన్నమాట. దీంట్లోనే ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నాం మనము. ఇలాంటి ఫర్టిలైజర్ వేయటం వల్ల మంచి మంచి హార్వెస్ట్ వస్తుంది. అలాగే బ్లాసమ్ అండ్ రాట్ అనే టొమాటోస్ లో, వంకాయల్లో, మిరపలో కాయల మీద ఇలా మచ్చ వస్తుంది. అదేంటంటే కాల్షియం తక్కువ ఉండటం వల్ల అలాగవుతుంది అనమాట. సో అవన్నీ కూడా పోతాయి. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ప్లాంట్స్ మంచి గ్రోత్ వస్తుంది. కాయలు కూడా బాగా హెల్దీగా గ్రో అవుతున్నాయి అనమాట. అలాగే మంచి హార్వెస్ట్ కూడా వస్తాయి మొక్కల్లో. సో ఈరోజు ఈ కోడిగుడ్డుతో ఏ రకాలుగా మనం వాడుకోవచ్చో, మొక్కలకి ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. జనరల్ గా మనము ఎగ్ ఆమ్లెట్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ యూజ్ చేస్తాం కదా ఎగ్ బీట్ చేయడానికి. ఆ బౌల్లో మొత్తం ఎగ్ అంతా ఆమ్లెట్ అయిపోయిన తర్వాత కొంచెం దాంట్లో బౌల్లో కొంచెం అలాగ ఒక 2-3 డ్రాప్స్ ఉండిపోతుంది కదా ఎగ్ కంటెంట్. సో దాంట్లో వాటర్ వేసేసి కొంచెం పెట్టేసేయాలి కొంతసేపటి వరకు. పెట్టేసిన తర్వాత ఆ వాటర్ని ఈ దాంట్లో వేయాలన్నమాట పాట్లో. ఏంటంటే ఇది ప్రోటీన్ కంటెంట్ అనమాట. సో ఇలాగ ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. అలాగే వీలవుతే దీంట్లో ఒక చుక్క ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసేసి వేయొచ్చు అనమాట. ప్లాంట్ చాలా బాగా పెరుగుతాయి. దానికి ఫ్రూట్స్ వస్తాయి కదా, అలాగా నిలబడి ఉంటాయి అన్నమాట ఎగ్ వాటర్ వేస్తే. సో ఇలాగే మేము ఎక్కువగా ఫ్రూట్ మొక్కలకి ఇలాగే ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. జనరల్గా మనము ఎగ్ బాయిల్ చేస్తాం కదా, మొత్తం బాయిల్డ్ ఎగ్ తినేస్తారు కదా. కొంతమంది ఎగ్ యాక్ తినరనమాట. గుడ్డు సోనా ఉంటుంది కదా, తినరనమాట. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా మనం పడేయకూడదు. తర్వాత ఈ ఎగ్ షెల్స్ తీస్తాం కదా, ఈ గుడ్డు పొట్టు తీసేస్తాం కదా, అది కూడా ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఈ గుడ్డు వాడేసిన తర్వాత ఎగ్ యాక్ సొన ఉంటుంది కదా, అది కూడా ఒక్కొక్కసారి పడేస్తుంటారు. అది కూడా మనము చెట్లలో వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి చాలా కాల్షియం ఉంటుంది అనమాట. మంచిగా చల్లగైన తర్వాత ఈ ఎగ్ యాక్ ఇలా ఉంది చూడండి. ఈ ఎగ్ యాక్ని మంచిగా పౌడర్ చేసేసి నేను ఆల్రెడీ కొంచెం వాటర్ ఎత్తిపెట్టాను కదా, ఆ ఎత్తిపెట్టిన వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. ఇది చాలా మంచి సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అనమాట. ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ కూడా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, ప్లాంట్కి మంచి గ్రోత్ ఇస్తుంది. మంచి పూలు అండ్ స్ట్రాంగ్ కాయలు వస్తాయి అనమాట. కాడలు బాగుంటాయి స్ట్రాంగ్. ఫ్రూట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ప్లాంట్ లో ఇప్పుడు వాడుకోవచ్చు. వాటర్ ఏం చేయాలంటే మనము పాట్ ఉంటుంది కదా, పాట్ లో సాయిల్ ఉంటుంది కదా. ఎక్కువగా బాల్కనీ గార్డెన్ కి అయితే పాట్స్ లో వేయాలి అని అనుకుంటే మాత్రం సాయిల్ ని మంచిగా కన్నం తీయాలన్నమాట. తీసిన తర్వాత అప్పుడు ఈ వాటర్ కొంచెం వేసేసి మళ్ళీ మట్టి దానిపైన వేసేసేయాలి. వేయకపోతే ఏమవుతుందంటే అది అట్టలాగా పైన ఇట్లా తేలిపోతుంది. పెస్ట్ గానీ అవన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి. అందుకనే సాయిల్లో మొత్తం టోటల్ గా తవ్వేసి అప్పుడు ఈ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసేసి కాల్షియం రిచ్ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా దాంట్లో వేసేసి మళ్ళీ సాయిల్ ని మంచిగా టోటల్ గా కప్పేసేయాలి. ఇది ఎక్స్పోజ్ చేయకూడదు, ఈ ఎగ్ యాక్ ని ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఎక్స్పోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎక్కువగా వాటర్ వేయకూడదు అనమాట. ఒకసారి డ్రై చేసేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో, ఎందుకంటే ఎగ్ యాక్ చాలా స్మెల్ వస్తుంది అనమాట. అలాగే ఎక్కువగా ఉంటే ఫంగస్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేసింది. ఇంట్లో మాత్రం చాలా మినరల్స్ ఉంటాయి. రూట్ డెవలప్మెంట్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లవర్ ప్రొడక్షన్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది. చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది.
మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది అనమాట. మంచి నైట్రోజన్ ఇంకా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, అందుకనే దానికి మంచి బూస్ట్ వచ్చేసింది అనమాట. అలాగే చెప్పుకున్నట్టుగా దీన్ని బ్లాసమ్ అండ్ రాట్ లాంటి డిజీజెస్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అనమాట. ఇవి మిరప మొక్కలకి, టొమాటో మొక్కలకి, వంకాయ మొక్కలకి, అలాగే ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా వేయొచ్చు. ఇన్ని ప్లాంట్స్కి నార్మల్గా ఎలాగ మనం వాడుకుంటామో ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్, అలాగే ఈ వాటర్ని వాడేసుకోవచ్చు అనమాట. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఈ ఎగ్ షెల్స్ తీస్తాం కదా, ఈ గుడ్డు పొట్టు తీసేస్తాం కదా, అది కూడా ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్ షెల్స్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ పాట్ లేయరింగ్ కి వాడుతూ ఉంటాము మన సాయిల్ లో. చాలా లైట్ గా ఉంటుంది అనమాట. సో అపార్ట్మెంట్ లో ఇలాంటి సాయిల్ వాడితే చాలా మంచిది అనమాట. సో ఇది ఒక మంచి ఎక్సలెంట్ బ్రౌన్ మెటీరియల్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా అంటే చాలా కాల్షియం ఉంటుంది. అయితే వీటి వల్ల స్లగ్స్, స్నేల్స్ అవన్నీ ఏవి కూడా రావు అనమాట. ఎగ్ షెల్ డైరెక్ట్ గా వేసే కంటే బాయిల్డ్ ఎగ్ షెల్స్ వేస్తే మాత్రం అపార్ట్మెంట్లో పాట్స్కి చాలా మంచిది. నార్మల్ గ్రౌండ్ సాయిల్ ఉందనుకోండి, అప్పుడు నార్మల్ ఎగ్ షెల్స్ వేసేయచ్చు. కానీ అపార్ట్మెంట్లో పాట్స్కి మాత్రం ఇలాంటి బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడితేనే బాగుంటుంది. ఎక్కువగా వాసన రాదు. ఎందుకంటే పచ్చి గుడ్లు వేసామనుకోండి, రోజు కొంచెం కొంచెం నానుతుంటే వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడితే బాగుంటుంది. అలాగే బాయిల్డ్ ఎగ్ షెల్స్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండదన్నమాట. అదే నార్మల్ పచ్చి ఎగ్ షెల్స్లో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకనే బాయిల్డ్ ఎగ్ షెల్స్ వాడటం మంచిది. దీంట్లో చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ప్లాంట్కి చాలా మంచిది. ఇది కూడా చిన్న చిన్న పౌడర్ లాగా చేసేసుకొని ఒక లేయర్ వేసేసుకోవచ్చు. అలాగే ఎగ్ షెల్ కంపోస్ట్లో వాడుకోవచ్చు. ఈ వెజిటబుల్ వేస్ట్లో మనం ఏం చేస్తున్నాం అని అంటే, ఈ కీరా దోసలు, లేకపోతే క్యారెట్లు, ఆలుగడ్డలు, చిక్కుడు కానీ, మ్యాంగో కానీ, బనానా పీల్ కానీ, పపాయా కానీ అలాంటివన్నీ వేస్తున్నాం అనమాట. అలాగే ఎగ్ షెల్స్ కూడా వేస్తున్నాము. పచ్చి కోడిగుడ్లు కాదండి, ఆమ్లెట్స్ లో వేసుకున్న తర్వాత ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా, ఇవి కాదు. బాయిల్డ్ ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం వేస్తున్నాను. పచ్చి కోడిగుడ్లు కాదండి. దాంతో ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది. సో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఉంటే కూడా సాయిల్ ప్యూరిఫై అవుతుంది, కానీ ఈ సాయిల్ బ్యాక్టీరియా పెంచదలుచుకోలేదు. ఎగ్ షెల్ వచ్చేసి కంపోస్ట్లో వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అది ఎయిరీ కూడా అవుతుంది అనమాట. సాయిల్ ఎయిరీ అంటే కొంచెం మంచి లూజ్గా అవుతుంది సాయిల్, చాలా బాగా పనిచేస్తుంది. సో అలాగా ఈ కంపోస్ట్ తయారు చేసుకుంటాము. అలాగే ఈ పెస్టిసైడ్ లా కూడా వాడచ్చు కదా. మనకి మొక్కల్లో స్నేల్స్, స్లగ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు సాయిల్ పైన ఇవి కోడిగుడ్డు షెల్స్ అవి వేసేస్తే వాటి కుచ్చుకొని అవి రావన్నమాట. మొక్క మొదల్లో వేస్తే మొక్క పైకి వెళ్ళకుండా ఉంటాయి. మొత్తం సాయిల్ మీద పరిచేస్తే అంటే చల్లేస్తే అవి ఆ సాయిల్ మీద ఉండకుండా ఉంటాయి అన్నమాట. సో అలా కూడా మంచి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది.